ఒక అడవిలో ఒక ఏనుగు పిల్ల ఉండేది. ఒకసారి ఏనుగు పిల్ల అడవిలో పోతూ ఉంటే ఒక కొండచిలువ గోతిలో పడి కనిపించింది. ఆ గొయ్యి చాలా లోతుగా నున్నగా ఉంది. దాంతో అది బయటికి రాలేకపోతోంది. ఆ ఏనుగు పిల్లది చాలా జాలిగుండే. కొండచిలువను పైకి లాగుదామని తొండం చాపింది. కాని అది అందలేదు. దాంతో ఒక చెట్టు కొమ్మను విరుచుకొని వచ్చింది. ఏ కొండచిలువ, కొమ్మను గట్టిగా పట్టుకో, పైకి లాగుతా అంది. కొండచిలువ అలాగేనంటూ దాన్ని గట్టిగా చుట్టుకుంది. ఏనుగు పిల్ల నెమ్మదిగా దాని పైకి లాగేసింది. అప్పట్నుంచి రెండూ బాగా కలిసిమెలసి ఉండేవి. ఒకరోజు ఏనుగు పిల్ల కొండచిలువ తెంపి ఇచ్చిన తీయని మామిడి పళ్ళు తిని అక్కడున్న చెరువులో నీళ్లు తాగబోయింది. ఆ నీళ్లలో ఒక పెద్ద మొసలి ఉంది. అది చాలా బలమైంది. లటుక్కున ఏనుగు పిల్ల కాలు పట్టుకుంది. నీళ్లల్లో ఉన్నప్పుడు మొసలికి చాలా బలం ఉంటుంది కదా. దాంతో అది తప్పించుకోలేక బాధతో అరవసాగింది. ఆ అరుపులు కొండచిలువ వింది. వేగంగా వచ్చి నీళ్లలో మునిగిపోతూ ఉన్న ఏనుగుపిల్ల కాలును గట్టిగా చుట్టుకొని వెనక్కు లాగసాగింది. ఏనుగుపిల్ల కొండచిలువల బలం ముందు మొసలి బలం సరిపోలేదు. నెమ్మదిగా అవి రెండూ కలిసి మొసలిని ఒడ్డుకు లాక్కొని రాసాగాయి. అమ్మో, నీళ్లలోంచి బయటపడిన వెంటనే నా బతుకు కుక్కకన్నా హీనంగా తయారవుతుంది. వాటి చేతిలో చావడం ఖాయం అని మొసలి భయపడింది. వెంటనే ఏనుగుపిల్ల కాలు వదిలేసి వెనక్కి పారిపోయింది. ఈ కథలో నీతి: మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడో ఒకరోజు మనకే రక్షణగా మారుతుంది.